హాయ్ అందరికీ. ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతున్న వీడియో వైష్ణవి, యూట్యూబర్ వైష్ణవి. చిన్న అమ్మాయి కదా, 19 ఇయర్స్కే పాపం. అసలు నీకు ఎలా చంపాలనిపించిందిరా? 19 ఇయర్స్ చిన్న అమ్మాయి, ఎంత మంచిగా నవ్వుతుంది, ఎంత మంచి స్మైల్. నచ్చకపోతే వదిలేయాలిరా, వదిలేస్తే ఇంట్లో వాళ్ళనే చూసుకుంటారు కదా. కానీ ఎలా చంపాలనిపించింది అసలు నీకు? నీ ప్రతిరూపాన్ని మోస్తుంది కదరా, తనతో పాటు చంపేశావు. ఇప్పుడు కావాలంటే తిరిగి వస్తుందా? బాధపడినంత మాత్రం, నేర్చినంత మాత్రం వస్తుందా? 15 మంది అన్నలు ఉన్నారు, ఎంత బాధపడుతున్నారు చూస్తున్నారా? అన్నలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఒక్క చెల్లెలు అంతమందికి. 1 ఇయర్ మ్యారేజ్, 1 ఇయర్ లోపు మోజు తీరిపోయిందిరా నీకు అప్పుడే. అయితే అయింది, వదిలేయచ్చు కదా. కట్నం కావాలంటే అడిగితే ఇస్తారు కదా, దానికోసం చంపేయాలి. 2 ప్రాణాలు బలి తీసుకున్నావు. ఏంట్రా ఇది? ఎంత బాగుంది పాపం, ఎంత చక్కగా నీ ప్రతిరూపాన్ని వస్తుంది, ఎంత సంతోషపడింది. తల్లిని కాబోతుంది. తల్లి కావడం అంటే ఆడదానికి పునర్జన్మ. అటువంటిది ఆ ఏజ్లో కూడా ఎంతో సంతోషపడింది. ఆ సంతోషం ఎంతో కాలం ఉండనియలేదు. ఎందుకురా ఇలా చేస్తారు? నచ్చకపోతే వదిలేయండి, అంతేకాని చంపియొద్దు. పోతే ప్రాణం మళ్ళీ తిరిగి రాదు. ప్రాణం ఎంతో విలువైనదో మాకు తెలుసు. అలా చేయకండిరా. తిట్టాలనిపించిన నోటి నుంచి ఆ తిట్లు కూడా రావట్లేదు. తిట్టినంత మాత్రాన తను తిరిగి రాదుగా. పాపం ఎంత నరకం అనుభవించిందో, ఎంత నరకం అనుభవించి చంపారు. ఎంత దేవుడు అన్నవాడు చూస్తున్నాడు పైన. కింద నీకు ఏ శిక్ష పడినా పైన మాత్రం దేవుడి దగ్గర పడుతుంది. ఓకేనా? చంపకండి అలా ఎవరు.